హాయ్, వెల్కమ్ టు సుభాంజీ కవర్. టుడే టాపిక్ వచ్చేసి అజాతశత్రువు మగధ సామ్రాజ్యంలో హర్యంక వంశంలో రాజైన ఈయన బింబిసారుని కుమారుడుమా. సో తండ్రిని చంపి రాజ్యానికి వచ్చాడు. ఓకే, సో బౌద్ధ వాజ్మయం ప్రకారంగా ఈయన తండ్రిని చంపి రాజ్యానికి వచ్చాడు బౌద్ధ వాజ్మయం పరంగా. ఓకే, సో ఈయన యొక్క బిరుదు ఏంటంటే కునిక అనే బిరుదు. ఈయన యొక్క బిరుదు కునిక. ఓకే, సో కోసల కాశీ వైశాలి రాజ్యాలను జయించాడమ్మా. కోసల కాశీ వైశాలి రాజ్యాలను ఈయన జయించాడు. ఓకే, నెక్స్ట్ వజిరాన అంటే ప్రసేనజిత్తు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వజిరాను ఈయన వివాహం చేసుకున్నాడు, ప్రసేనజిత్తు కుమార్తె. ఓకే, నెక్స్ట్ బుద్ధునిపై దాడి చేసి అనంతరం క్షమించమని అడిగాడు. బుద్ధునిపై దాడి చేసి అనంతరం క్షమించమని అడిగాడు దేవతలని సహాయంతో. ఓకే, దేవదత్తుడి సహాయంతో. ఓకే, నెక్స్ట్ లిచ్చవి రాజ్యంను ఆక్రమించుటకు 16 సంవత్సరాలు పట్టింది ఈయనకు. లిచ్చవి రాజ్యంను ఆక్రమించుటకు 16 ఏళ్ళు పట్టిందమ్మా ఎవరికి? అజాతశత్రువుకు. ఓకే, మహాశిల కంటక తర్వాత రథముసలం అనే నూతన యుద్ధ పరికరాలను ఉపయోగించాడు ఎవరు? అజాతశత్రువు. ఓకే, నెక్స్ట్ పాటలీపుత్రాన్ని సోను నది వద్ద నిర్మించాడమ్మా. పాటలీపుత్ర అనే దీన్ని సోను నది వద్ద నిర్మించాడమ్మా. ఈ సోను నది గంగా నది యొక్క ఉపనది. ఓకే, చూసుకోండి, ఈ పాటలీపుత్రమే నేటి పాట్నా బీహార్ యొక్క రాజధాని. ఓకే, నెక్స్ట్ వైశాలి నగరానికి చెందిన అమ్రపాలిని ఈయన ప్రేమించాడు. అమ్రపాలి అనే నర్తకి లేదా వేషను ఈయన అజాతశత్రువు ప్రేమించాడమ్మా. ఓకే, నెక్స్ట్ రాజగృహంకు 4 వైపులా చైత్యాలు నిర్మించాడు. రాజగృహానికి 4 వైపులా చైత్యాలను నిర్మించింది ఎవరంటే అజాతశత్రువు. ఓకే, నెక్స్ట్ క్రీస్తుపూర్వం 483లో మొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించిన రాజు ఎవరంటే అజాతశత్రువు. దీనికి అధ్యక్షుడు ఎవరంటే మహాకాశ్యపుడు. ఎవరు? మహాకాశ్యపుడు. ఓకే, నెక్స్ట్ కుశీనగరంలో ఒక స్తూపాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది మనకు. ఓకే, ఇది అజాతశత్రువు గురించి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.